హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్. ఇలాంటి వర్డ్స్ అప్పుడప్పుడు మనం కొన్ని తెలుసుకుంటూ ఉండాలండి. తెలుసుకున్నప్పుడే మన లైఫ్కి అర్థం పరమార్థం కూడా ఉంటుంది. ఏది తెలియకుండా బ్లైండ్గా ఎటు పడితే అటు చేయలేం కదా. ఇలాంటి వాల్యూస్ తెలిసిన వర్డ్స్ కూడా కొన్ని అప్పుడప్పుడు జీవితంలో మనం నేర్చుకుంటూ ఉండాలి. మనం చేసే పనే కాదు, చేసే పనితో పాటు కొన్ని మంచి వర్డ్స్ తెలుసుకోవాలి జీవితం అయిన తర్వాత. సో మనం జీవితంలో ఏదైనా మనము చచ్చిపోయే అంత పెద్ద సమస్య ఉండదు, ఎదుర్కోలేనంత సమస్య కాదు గదా. సో డబ్బులు లోకాన్ని ఆడిస్తుంది, మనుషుల్ని ఆడిస్తుంది. అదేవిధంగా చాలా ప్రతి వస్తువుని ఆడిస్తుంది. ఇంకా ఏది కావాలన్నా డబ్బుతో మనము చేయాలి. ప్రతిదీ కావాలంటే డబ్బు లేకపోతే ఏది జరగదనమాట. మార్నింగ్ నిద్ర లేసినప్పటి నుంచి మనం పడుకునేదాకా మనకు పని ఏది, అటు వెళ్ళాలి అంటే మనకు కావాల్సింది డబ్బు అనమాట. అది లోకాన్ని మొత్తాన్ని ఆడిస్తుంది. కానీ అదే మన చేతిలో ఉంటే మనము దాన్ని ఆడించవచ్చు. ఏ టైంకి ఎలా ఆడించాలంటే అలా ఖచ్చితంగా ఆడియచ్చనమాట. అవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కొక్కసారి ఏది మనము కాదనుకుంటామో అవే మనకి అవసరమైతాయన్నమాట. అది మన చేతిలో లేకపోతే గనక మనం మనుషుల కన్నా దారుణంగా, హీనంగా అందరికీ ఎదుటి వాళ్ళకి కనిపిస్తాము. ఇలా కొన్ని కొన్ని విషయాలు మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, పాటించాలి. దానికోసం కృషి మనం ఎంతైతే చేయగలమో అంత కృషి చేయాలన్నమాట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా మనం ఏమి అంటే, మనకొచ్చిన సమస్యలు చాలా పెద్ద సమస్యలైతే కానే కాదు. ఖచ్చితంగా మనము చచ్చిపోయే అంత సమస్య అయితే కాదు. అది ఎంత సమస్య అయినా డిప్రెషన్‌లోకి వెళ్ళకూడదు. తర్వాత చావాలనే డెసిషన్ తీసుకోకూడదనమాట. ఖచ్చితంగా సొల్యూషన్ మీరు ఆ క్షణాన కోపం గానీ, లేదనుకో మీకున్న బాధ గానీ పక్కన పెట్టి థింక్ చేశారనుకోండి, ఖచ్చితంగా సాల్వ్ చేసే నాలెడ్జ్ మీకొస్తుంది. అలా కాకోకుండా ఆవేశంతో ఏమన్నా డెసిషన్ తీసేసుకుంటే అది మన ప్రాణానికే ప్రమాదం. కానీ దానివల్ల తర్వాత ఎవ్వరికీ లాస్ అయితే ఏమి ఉండదండి. అది ఎవ్వరికీ లాస్ ఉండదు. మనం వెళ్ళినా ఉన్నా ఎవ్వరికీ లాస్ ఉండదు. మన కోసం మనం కష్టపడుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మన నీడను కూడా మనము నమ్మలేని స్టేజ్లో ఉంటామన్నమాట. సో అది ఇంకొక మనకి సమస్యలాగా కనిపిస్తుంది. చాలా విషయాలు మనం అనుకుంటాం కానీ వాస్తవానికైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క లోకంలో మనము ఉంటున్నాము. అది ఎలా అంటే ఇప్పుడొచ్చే రోజులు, మనం ఇప్పుడు వెళ్ళిపోయిన రోజుల కంటే వచ్చే రోజులు ముందుగా ఉన్నాయి. ఆల్రెడీ వెళ్ళిపోయిన రోజులొచ్చేసి మళ్ళీ మనము తిరిగి ఎప్పుడూ చూడకూడదనమాట. ఓకే, ఇన్ని రోజులు కష్టపడ్డావు కానీ బ్యాక్ తిరిగి చూడకూడదు. వచ్చే రోజులు మంచిగా ఉంటాయని దీంతోటి మనం వెళ్ళిపోతూ ఉండాలి. అదేవిధంగా మానవ మెదడు అనేది వచ్చేసి మనకు చాలా ఎంత అంటే అంత తెలివైందండి. సో ఏ విధంగా తెలివైంది అంటే, మనిషి తప్పనిచ్చి మిగతా ఏ పనన్నా ఒక సాఫ్ట్‌వేర్ కనుక్కొని, ఒక కంపెనీ కొనుక్కొని, ఒక క్లాతింగ్ కనుక్కొని, ఇప్పుడు జంతువులు కాదు కదా కనుక్కునేది. మనమే, మనుషులే గదా. అది ఎన్నో బ్యాక్టీరియాతో అయ్యి ఉంటుందనమాట. అది దానికి ఎంత పవర్ ఉంటుందంటే, మనం ఇంత గొప్ప గొప్పగా ఆలోచించి గొప్ప గొప్ప పనులు చేస్తున్నాము అంటే, మనకి ఎంతో పవర్ ఉన్నట్టు గదా. ఎంతో కొంత పవర్ ఉంటుందనమాట ఖచ్చితంగా. సో దాన్ని మిస్‌యూజ్ చేసుకోవద్దండి. మిస్‌యూజ్ చేసుకోకుండా కరెక్ట్ పద్ధతిలో ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది చాలా తెలుసుకోవాలనమాట. ఏంటి అంటే ఇది మనం ఉన్న లోకం, మనం బ్రతుకుతున్న లోకం చాలా మాయాలోకం అండి. మనకు ఉండి లేనట్టు కనిపిస్తూ ఉంటాయి కొన్ని. కొన్ని నటిస్తూ ఉంటాయి. కొన్ని రంగురంగు కాగితాలను చూసి మనం ఇంతే గదా అని ఎగిరెగిరి పడేవాళ్ళు చాలామందుంటారు. సో వాటిని మనసులో పెట్టుకొని ఎప్పుడు బిహేవ్ చేయొద్దండి. ఈరోజు నువ్వు రాజుగా ఉండొచ్చు, రేపు బికారిగా కావచ్చు. ఈరోజు బికారిగా ఉండి నువ్వు రేపు రాజుగా కావచ్చు. ఎవ్వరు దీన్ని డిసైడ్ చేయలేదు. నీ తలరాత అనేది దేవుడు ఆల్రెడీ రాసేసించాడు. ప్రతి ఒక్కరి తలరాత రాసేసింటాడండి. కష్టపడితే నువ్వే రాజు, కష్టపడకంటే మనమే బికారి. ఇలాంటి గోల్డెన్ వర్డ్స్ చాలా ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని గనక బిహేవ్ చేసుకుంటే గనక మనకు మించిన వాళ్ళు, మనిషికి మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటేనే మన జీవితానికి అర్థం, పరమార్థం రెండూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మంచి విషయాలు ఎవరైనా చెప్పినా కూడా మనం రిసీవ్ మంచిగా చేసుకోండి. తప్పు లేదు. ఒక 2 మినిట్స్ వినడంలో టైం వేస్ట్ కాదు. కానీ మంచి విషయాలు చెప్పినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇంకా ఇలాంటి మనము ఒక్కటి కాదనమాట, ఎన్నో ఉంటాయి. సమాజంలో మనం ఇప్పుడు డబ్బులు వెనకాలే పరిగెత్తున్నాము. అదేవిధంగా నలుగురు మనుషుల్ని సంపాదించుకోవాలి అనే భావన కూడా మనలో ఉండాలన్నమాట. బాగా సంపాదించుకున్న తర్వాత
కనీసం నీతో ఎవ్వరు ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్‌లోనే ఎక్కడో ఒక తాన స్టే చేస్తూ ఉంటారు. కనీసం మీకు ఇప్పుడంతా కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. అదే టైంలో కూడా నలుగురు మనుషుల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఒక 60 70 ఏజ్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మీతో పలకరించడానికి మీకంటూ ఒక మనిషి ఉండాలండి. మరి అంత అన్యాయంగా డబ్బులు వెనకాల అదే అనుకోవద్దండి. మీ దగ్గరకొచ్చిన మనుషుల్ని మీతో పాటు ఒక నలుగురు మనుషుల్ని మీ చేతిలో పెట్టుకోండి. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి కదా! సో, కాబట్టి మన వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీరు సపోర్ట్ ఇస్తేనే మీ ఎంకరేజ్‌మెంట్‌తోనే ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. కాబట్టి మంచి విలువైన మాటలు ఎవరైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా వాటిని మంచిగా రిసీవ్ చేసుకుందాం. ఇదన్నమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.